సో సార్ నేను ఇందాక అన్నట్టు సో ఈ ఇన్సులిన్ ఐకోడెక్ అనేది మనం వింటూ ఉన్నాము. సో అది ఎంతవరకు నిజం? వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది అని అంటున్నారు. సో ఇది ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ డయాబెటిక్ మేనేజ్మెంట్లో రీసెంట్ ఫైండ్ అనమాట. డెఫినెట్గా ఈ ఇన్సులిన్కి ఫర్దర్గా చాలా ఎక్కువ వాల్యూ ఉండబోతుంది. పర్టికులర్గా మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్లో ఎవరికైతే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా ఫ్రెండ్లీ కాబోతుంది. సో వాస్తవానికి ఈ ఐకోడెక్ అనే ఇంజెక్షను లాంగ్ టర్మ్ పనిచేస్తుంది, అంటే ఒక వారం వరకు పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ హ్యాండ్ యూటిలైజేషన్ తర్వాతే వీటి గురించి మేము ఎక్కువగా చెప్పగలుగుతాం. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం జస్ట్ ఎంట్రీ లెవెల్లో ఉంది కాబట్టి దీనికి ఎలా మనం రెస్పాన్స్ రాబోతుంది, ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు, ఎంత మటుకు వీళ్ళు చెప్పిన వారానికి సంబంధించి కంట్రోల్ అవ్వబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. బట్ డెఫినెట్గా ఇట్ ఈస్ అ వెరీ ఎఫెక్టివ్ వే ఆఫ్ మేనేజ్మెంట్. ఎక్కడైతే మనకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మామూలుగా మనం రోజు ఇన్సులిన్ వేసుకోవాలి. కొంతమంది 4 సార్లు వేసుకుంటారు, కొంతమంది 2 సార్లు వేసుకుంటారు, కొంతమంది ఒక్కసారన్నా వేసుకుంటారు. అలా వారానికి ఒకసారి వేయడం అంటే ఆల్మోస్ట్ మనం సంవత్సరంలో 52 సార్లు ప్రిక్ చేసుకోవాల్సిన అడ్వాంటేజ్. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఐకోడెక్ అనేది డెఫినెట్లీ ప్రామిసింగ్. ఓకే, ఇప్పుడు ఎవ్రీడే వేసుకునే వాళ్ళకి ఇన్సులిన్ అది బాడీకి అలవాటు పడిపోతుంది కదా సార్. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వారాంది ఐకోడెక్కి ఐకోడెక్కి చేంజ్ అవ్వాల్సి ఉంటే మళ్ళీ బాడీ అలవాటు పడుతుందా సార్? వారానికి కంట్రోల్లో ఉంటుందా? సో నేను అన్నట్టు ఇట్స్ ఎ న్యూ ఎంట్రీ ఇన్సులిన్. డెఫినెట్గా రీసెర్చ్లో ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఎస్ ఇది కంట్రోల్లో ఉండబోతుంది, ఎఫెక్టివ్గా ఉండబోతుంది. పర్టికులర్గా మేము ఎప్పుడైనా ఒక పేషెంట్కి మీరు ఇన్సులిన్ వేసుకోవాలా అనగానే ఫస్ట్ వాళ్ళకు వచ్చే థాట్ అబ్బా నేను పొడుచుకోవాలన్నా. సో ఆ పొడుచుకునే దాంట్లో ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఎందుకు ఈ కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నానంటే డయాబెటిక్ మేనేజ్మెంట్లో స్ట్రెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మానసిక ఒత్తిడి కారణంగా కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకోసం ఎక్కడైతే నేను నెంబర్ ఆఫ్ ప్రిక్స్ తగ్గిస్తున్నానో అక్కడే రిలాక్సేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు అన్నట్టు నంబర్ ఆఫ్ ప్రిక్స్ తగ్గడంతోనే ఇది స్టార్ట్ అవ్వడం కాదు, ఎఫెక్టివ్నెస్ ఒక వారం వరకు పనిచేస్తుందంటే ఆయన ఎంత ఫ్రీ ఉండొచ్చు ఆ పర్సన్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే డయాబెటిక్ మేనేజ్మెంటు యాజ్ అ హోల్ ఆస్పెక్ట్ మారబోతుంది. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ బెటర్ అవుతుంది. ఇప్పుడు పొద్దాక 4 సార్లు 3 సార్లు 2 సార్లు గుచ్చుకోవడం అంటే ఇన్సులిన్ అనేది ప్రతిసారి వేసుకుంటున్నాం కదా, ఎక్స్పెన్స్ అనేది తగ్గిపోద్ది. వారానికి ఒకసారి అంటే డెఫినెట్లీ ఎక్స్పెన్స్ అనేది తగ్గుద్ది. బహుశా ఎంట్రీ పాయింట్లో కాస్త ప్రైస్ ఎక్కువగా పెట్టుండొచ్చు కానీ రాను తగ్గుతూనే వస్తుంది. సో ఆ విధంగా పేషెంట్ ఫ్రెండ్లీ అయిపోతుంది. ఒకటి పాకెట్ ఫ్రెండ్లీ, సైకలాజికల్గా ఫ్రెండ్లీ, దెన్ యూసేజ్లో కూడా కస్టమైజ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పేషెంట్ కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్ అయితే ఉంది.